పవన్ కళ్యాణ్కు జగన్మోహన్ రెడ్డిపై అంత ద్వేషం ఎందుకు? రాజశేఖర్ రెడ్డి పంచెలు ఊడదీస్తాను అని 2009లో పవన్ కళ్యాణ్ ఎందుకు అప్పటి నుండే వైఎస్ కుటుంబం పైన కక్ష పెందుకున్నాడు? ఆయన కక్ష జగన్మోహన్ రెడ్డిపై, జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై అంతలా పెంచుకోవడానికి కారణం ఏంటి? కారణం వెతికితే ఎక్కడ కూడా కనపడదు. పవన్ కళ్యాణ్కి, చిరంజీవి కుటుంబానికి అసలైన శత్రువులు టీడీపీ నాయకులు, అసలైన శత్రువు చంద్రబాబు నాయుడు. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవిని అష్ట కష్టాలు పెట్టింది ఎవరండి? చంద్రబాబు నాయుడు కాదా? టీడీపీ నాయకులు కాదా? జెండా పీకేస్తారు అని ఏ పేపర్లో రాశారండి? ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో ఆ వార్త రాయలేదా? చిరంజీవి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదా? ప్రజారాజ్యం పార్టీ ఎత్తేస్తున్నారు అని ప్రచారం చేసింది ఎవరండి? ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కాదా? చంద్రబాబు కాదా? జగన్మోహన్ రెడ్డి పైన ఈరోజు ఈయన కక్ష పెంచుకోవడానికి కారణం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కి శత్రువా? పోనీ రాజశేఖర్ రెడ్డి పంచెలు ఊడదీస్తాను అని అన్నావు కదా, పవన్ కళ్యాణ్ యొక్క తల్లిని అంజనమ్మను తిట్టింది ఎవరండి? టీడీపీ నాయకులు కాదా? లోకేష్ బాబు కాదా? నువ్వే కదా ఆ రోజు మా అమ్మను తిట్టారు అని పబ్లిక్ మీటింగ్లో చెప్పావు. టీడీపీ నాయకులపైన ఆరోపించావు. నేను చంద్రబాబు పర్సనల్గా మాట్లాడుకున్న విషయాలు బయట ఎలా లీక్ అయ్యాయి అని ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ కాదా? చంద్రబాబును డబ్బులు అడిగాడు పొత్తు కోసం అని చెప్పింది ఎవరు? టీడీపీ నాయకులు కాదా? ఆ మాట చెప్పింది పవన్ కళ్యాణ్ కాదా? మరి ప్రజారాజ్యం పార్టీలో కూర్చుని సీట్లు అమ్ముకుంటున్నారు అని ప్రచారం చేసింది ఎవరు? పరకాల ప్రభాకర్ కాదా? ఆ పరకాల ప్రభాకర్ ప్రజారాజ్యం పార్టీ ఆఫీసులో కూర్చుని సీట్లు అమ్ముకుంటున్నారు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పి నేరుగా ఎక్కడికి వెళ్ళాడు? టీడీపీ ఆఫీస్కి వెళ్ళాడు. టీడీపీకి, చంద్రబాబు నాయుడుకు కోవర్టు పరకాల ప్రభాకర్ అని ఆ రోజు మీరు ప్రజారాజ్యం పార్టీ నుండి మాట్లాడింది నిజం కాదా? ప్రజారాజ్యం పార్టీని కూల్చేయాలని, ప్రజారాజ్యం పార్టీని లేకుండా చేయాలని చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క తల్లి అంజనమ్మను తిట్టించి చిరంజీవి పార్టీని లేకుండా చేసి పవన్ కళ్యాణ్ డబ్బులకు అమ్ముడుపోతాడు అని టీడీపీ నాయకులు ప్రచారం చేయించి ఇవన్నీ కూడా చెప్పింది పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణే పార్టీ మీటింగ్లో ఆయనే ఇవన్నీ కూడా చెప్పాడు. మనకు తెలిసింది కావు. ఒక ప్రజారాజ్యం పార్టీ గురించి అయితే మనకు తెలుసు, కానీ ఇవన్నీ అంజనమ్మను తిట్టాడని, మేమిద్దరు పర్సనల్గా గదిలో మాట్లాడుకున్న విషయాలు బయట ఎలా లీక్ అయ్యాయి అని, మా అమ్మను ఇలా తిడతారా అని టీడీపీ నాయకులపై మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా టీడీపీ నాయకులు చేసిందే. మీకు శత్రువు చంద్రబాబు అవుతాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతాడు? జగన్మోహన్ రెడ్డిపై మీరు అంత ద్వేషం ఎందుకు పెంచుకున్నారు అని పవన్ కళ్యాణ్ను ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. గత ప్రభుత్వంలో చిరంజీవి గారి సతీమణి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళలేదా? వాళ్ళ ఇంట్లో భోంచేయలేదా? వాళ్ళని ఆప్యాయంగా జగన్మోహన్ రెడ్డి ఆలింగనం చేసుకుని వాళ్ళకు మర్యాదలు చేయలేదా? మరి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కు ఏం అన్యాయం చేశాడు? జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ కుటుంబం పైన అంత ద్వేషం పవన్ కళ్యాణ్కు ఎందుకుంది అనేది పవన్ కళ్యాణ్ నిజానిజాలు చెప్పాలి. ఏ రోజైనా పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇబ్బంది పెట్టాడా? లేకపోతే రాజశేఖర్ రెడ్డి ఇబ్బంది పెట్టాడా? ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి ఒక మాట మాట్లాడలేదే. చిరంజీవి గారికి ఏదో అవసరమని వస్తే నేను చేసి పెట్టాను అని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ప్రచారం కూడా చేశాడే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు నీకు శత్రువు ఎందుకు అవుతాడు? జగన్మోహన్ రెడ్డి గారి పైన నువ్వు ద్వేషం ఎందుకు పెంచుకున్నావు పవన్ కళ్యాణ్ గారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిపై అంత ద్వేషం పెంచుకోవడానికి పబ్లిక్గా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారంటే అంత ద్వేషమని గత సంవత్సరంలో ఆయన పరిపాలన చూసావు. ఈ కూటమి ప్రభుత్వం 1 year పరిపాలన కంటే ఎన్నో రెట్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది. ఆ రోజు విద్యా వ్యవస్థ బాగుపడింది. జగన్మోహన్ రెడ్డి వస్తానే 1,33,000 ఉద్యోగాలు సచివాలయాల్లో ఇచ్చాడు. వాలంటీరీ వ్యవస్థ తీసుకొచ్చాడు. ఉద్యోగులకు 27% ఐఆర్ ఇచ్చాడు.
ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ సెంటర్లు తీసుకొచ్చాడు, రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాడు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు, రాష్ట్రంలో 4 ఓడరేవుల నిర్మాణం చేపట్టాడు, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాడు, రాష్ట్రంలో కంపెనీలు తీసుకొచ్చేదానికి ప్రయత్నించాడు, కొప్పర్తిలో ఇండస్ట్రియల్ పార్కు, కడపలో సెంచరీ ప్యానెల్ ప్లైవుడ్ సంస్థ, డేటా పార్క్ సెంటర్లు విశాఖపట్నంలో, ఇన్ఫోసిస్ను విశాఖపట్నంకి రప్పించింది అతనే, రిషికొండ ప్రాజెక్టుకు కేవలం 400 కోట్లతో గొప్పగా అభివృద్ధి చేసింది అతనే, శ్రీ సిటీలో 8 కంపెనీలు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి, 16.5 లక్ష ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పిఎఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని కేంద్ర ప్రభుత్వం 2019 నుండి 2023 వరకు లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. 16 లక్షల ఉద్యోగాల పైనే పిఎఫ్ రిజిస్ట్రేషన్ వైసీపీ ప్రభుత్వంలో చేసుకున్నారు అంటే వైసీపీ ప్రభుత్వంలో 16.5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి అన్న మాట పిఎఫ్ రిజిస్ట్రేషన్ బట్టి అర్థమవుతా ఉంది. అంత మంచి ప్రభుత్వాన్ని, అంత మంచి నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని ద్వేషించడానికి పవన్ కళ్యాణ్కు ఏం కారణాలు ఉన్నాయి అనేది రాష్ట్ర ప్రజలకైతే అర్థం కావట్లేదు. నీ ప్రధాన శత్రువుతో నువ్వు ఈరోజు జత కట్టావు, ఇంకో 15 ఏళ్ళు నేను జత కడతాను అంటున్నావు. నీ కుటుంబాన్ని, ప్రజారాజ్యం పార్టీని నాశనం చేసిన చంద్రబాబును, మీ తల్లిని తిట్టిన లోకేష్ బాబుతో ఈరోజు నువ్వు సంసారం చేస్తున్నావు, జగన్మోహన్ రెడ్డిని ద్వేషిస్తున్నావు. ఇదేనా పవన్ కళ్యాణ్ నీ నీతి నిజాయితీ అంటే?